వారాహి నవరాత్రులు, అమ్మవారి అలంకారాలు మరియు నైవేద్యాలు, తిథి వారాహిదేవి అలంకారాల గురించి మరియు సమర్పించవలసిన విశేష నైవేద్యాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి రోజు జూలై 15 బుధవారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి, దేవతా రూపం స్వప్న వారాహిదేవి, నైవేద్యం బెల్లం పానకం, పాలు మరియు గారెలు. రెండవ రోజు జూలై 16 గురువారం, తిథి ఆషాఢ శుద్ధ విధియ, అలంకరణ చైతన్య వారాహిదేవి రూపం, నైవేద్యం చింతపండు పులిహోర మరియు కొబ్బరి అన్నం. ఈరోజు ఎంతో విశేషం. మూడవ రోజు జూలై 17 శుక్రవారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ తదియ, ఈరోజు అలంకరణ సంకట వారాహిదేవి, నైవేద్యం తీపి పొంగలి లేదా చక్కెర పొంగలి అంటారు మరియు దానిమ్మ పండ్లు విశేషం. నాలుగవ రోజు జూలై 18 శనివారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ చతుర్దశి, అలంకరణ ఉగ్ర వారాహిదేవి రూపం. ఈరోజు నైవేద్యంగా అల్లం గారెలు మరియు మిరియాల పొంగలి ఎంతో విశేషం. ఐదవ రోజు జూలై 19 ఆదివారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ పంచమి, ఈరోజు అలంకరణ పంచమి వారాహిదేవి రూపం, నైవేద్యం దానిమ్మ పండ్లు, పులిహోర, బెల్లం పానకం ఎంతో విశేషం. ఆరవ రోజు జూలై 20 సోమవారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి, ఈరోజు అలంకరణ దండనాథ వారాహిదేవి, నైవేద్యం ఉడికించిన చిలకడ దుంపలు మరియు క్షీరాన్నం ఎంతో విశేషం. ఏడవ రోజు జూలై 21 మంగళవారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ సప్తమి, ఈరోజు అలంకరణ అశ్వారూఢ వారాహిదేవి, ఈరోజు నైవేద్యం బెల్లం అన్నం, వడపప్పు మరియు చలిమిడి ఎంతో విశేషం. ఎనిమిదవ రోజు జూలై 22 బుధవారం నాడున, తిథి ఆషాఢ శుద్ధ అష్టమి, ఈరోజు అలంకరణ మహిషారూఢ వారాహిదేవి రూపం, నైవేద్యం నిమ్మకాయ పులిహోర, చక్కెర పొంగలి మరియు బెల్లం పానకం. తొమ్మిదవ రోజు జూలై 23 గురువారం నాడు, తిథి ఆషాఢ శుద్ధ నవమి, ఈరోజు అలంకరణ సింహారూఢ వారాహిదేవి రూపం, నైవేద్యం పాల పాయసం మరియు పూర్ణం బూరెలు మరియు మినపగారెలు ఎంతో విశేషం. 9వ రోజున ఆఖరి రోజున ఎంతో విశేషం.